హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సామాస్ ఫిల్మీ ఫ్రీక్. గామి ట్రైలర్ చూసారు భయ్యా, బాబా హాలీవుడ్ రేంజ్లో తీశారు. అసలు హాలీవుడ్ రేంజ్ ఏంది, మన తెలుగు ఇండస్ట్రీనే హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు డెఫినేషన్ మారిపోయింది మన తెలుగు ఇండస్ట్రీ. అట్లాంటి తెలుగు ఇండస్ట్రీ నుంచి మరి యూవీ క్రియేషన్స్ బ్యానర్ పైన గామి మూవీ ట్రైలర్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. మార్చి 8కి థియేటర్లో వస్తుందంట అది. సో ట్రైలర్ అయితే సూపర్ ఉంది. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దట్. అయితే ఈ గామి ట్రైలర్ అయితే విశ్వక్సేన్ నుంచి వచ్చే ఒక సైకలాజికల్ కమ్ అడ్వెంచరస్ థ్రిల్లర్ లాగైతే మనకు అనిపిస్తుంది. అయితే ఈ థ్రిల్లర్తో పాటు ఒక మారుమూల గ్రామంలో ఉండే ఒక సమస్యని ఈ కథకి ఏమన్నా అసోసియేట్గా ఉందా అన్నట్టుగా కూడా ఇంకొక థ్రిల్లర్ కైండ్ ఆఫ్ స్టోరీని అసోసియేట్ చేస్తూ తీసుకొచ్చారు. అయితే ట్రైలర్లో మనకి విశ్వక్సేన్కి ఏదో ఒక డిసీజ్ ఉంది. ఆ డిసీజ్ని తనకే తను పరిష్కరించుకోవడం కోసం ఒక హిమాలయాస్లోని అడ్వెంచరస్ ట్రిప్కి ప్లాన్ చేసి అక్కడ నుంచి తన సమస్యని పరిష్కరించుకుంటాడా, లేకపోతే దాని నుంచి ఇంకేదైనా సమస్య వస్తుందా. సో ట్రైలర్లో ఆ థ్రిల్లర్ని తీసుకెళ్తూనే దానికి అసోసియేటెడ్గా ఒక గ్రామంలో ఉండే సమస్యని దాంతో ఈ తన స్టోరీకి ఏమైనా లింకప్ ఉందా అనేది ఇంకా మనకు క్లారిటీగా లేదు. కానీ అదొక మనకు థ్రిల్లర్గా పెట్టారు. సో గామి ట్రైలర్ అయితే ఇటు విజువల్ లెవెల్లో కూడా చాలా గ్రాండ్గా ఉంది. ఇటు హాలీవుడ్ సినిమాని తలపిస్తుందని చెప్పొచ్చు. సో అయితే గామి ఈ ట్రైలర్ మనకు ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో మార్చ్ 8కి థియేటర్లో ఈ సినిమా ఆడబోతున్నట్టుగైతే మనకు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్. కానీ ట్రైలర్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ థ్రిల్లర్ ఫ్రమ్ విశ్వక్సేన్ అండ్ చాందిని చౌదరి. సో మరి థ్రిల్లర్ని లేట్ చేయకుండా ఇమీడియట్గా చూసేయండి. ఎంజాయ్ ద థ్రిల్లర్ గామి. ఈ గామి ట్రైలర్లో అంత బాగానే ఉంటుంది, కానీ ఈ ట్రైలర్ ఎండింగ్లో మనకు ఒక లయన్ని చూపిస్తాడు. అంటే ఆ హిమాలయాస్లో లయన్ అనేది ఒక డిఫరెంట్ విజువల్ అనిపించింది నాకైతే. అండ్ దానికి తోడు తను ఈ విశ్వక్సేన్ తను అఘోరాల మధ్యలోనే పెరిగి వాళ్ళ నుంచి వెళ్ళిపోవడము, అంటే తనకు డిసీజ్ ఉందని తెలుసుకొని అక్కడి నుంచి హిమాలయాస్కి ట్రావెల్ అవ్వటము, అండ్ వేరే గ్రామంలో కథని తనకి లింకప్ చేస్తూ, అంటే అక్కడ ఏదో కొన్ని మరణాలు జరుగుతుండడం, ఆ మరణాలకి తన డిసీజ్కి ఏమన్నా సంబంధం ఉందా అనేది కొంచెం మిస్టీరియస్గా, ఇటు అడ్వెంచరస్గా ఒక థ్రిల్లర్ అయితే మనకు పరిచయం చేయబోతున్నానంటే మనకు అర్థమవుతుంది. మరి చూడాలి ఈ గామి మూవీ ఎలాంటి థ్రిల్లర్ ఇవ్వబోతుందో ప్రేక్షకులకి. గామి మూవీ రివ్యూతో మార్చి 8కి మళ్ళీ కలుసుకుందాం. ఇది ఈరోజు నా రివ్యూ. మరి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.